ఈ వారం మీనరాశి వారికి ఎటువంటి మంచి ఫలితాలు లభిస్తాయంటారు? చాలా విశేషమైన మంచి ఫలితాలు, గొప్ప ఫలితాలు ఉన్నాయి. భాగ్యస్థ బృహస్పతి యోగంతో పాటు ఇంకా శుక్ర భాగ్య యోగము, అలాగే దశమ రవిచంద్ర యోగము, లాభస్థ కేతువు దైవ బలాన్ని ప్రసాదిస్తారు. అదృష్టం పడుతుంది, అన్నీ సక్రమంగానే జరుగుతాయి, గృహంలో శుభాలు జరుగుతాయి, మేలైన ఆలోచనలు వస్తాయి, బాధ్యతలు పెరుగుతాయి, బంగారు భవిష్యత్తు ఉంటుంది, బంధుప్రీతి కలదు, గురుభావనతో మాట్లాడండి, బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. విఘ్నాలున్నా మొత్తం మీద సంకల్పం సిద్ధించి ప్రయత్నం సత్ఫలితాన్ని ఇస్తుంది. అధికార లాభము, అధికార యోగము, పదవీ లాభాలు కూడా ఉన్నాయి. స్థానచలనాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. సమయానికి సహకారం అందుతుంది, ధనం కూడా అందుతుంది, వ్యయం తగ్గుతుంది. కొంత సమయం ఆధ్యాత్మికంగా గడిపితే మంచి బుద్ధి వికాసం వస్తుంది. దైవబలం అపారంగా ఉంది. ప్రమాదాల నుండి బయటపడతారు. అశ్రద్ధ లేకుండా వ్యవహరించడం చక్కని ఫలితానికి సంకేతం. కోల్పోయినవి తిరిగి లభిస్తాయి. సత్ప్రవర్తనతో మంచి జరుగుతుంది, ఖ్యాతి పెరుగుతుంది, సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది. ప్రశాంతంగా నడుస్తుంది కాలము. ఆరోగ్యం శుభప్రదం, అదృష్టాన్ని పొందే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్తుతించండి. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి, లేదా వల్లీ దేవసేన సహితంగా సుబ్రహ్మణ్య దర్శనం చేయండి. ఈ రాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు? జన్మస్థ కుజయోగము చేతితాకా వచ్చిన ఫలితాన్ని పోగొడుతుంది కాబట్టి కందులు దానం చేయండి.